టాలీవుడ్ సినీ ప్రముఖులు ఏనాటి నుంచో పాన్ ఇండియా ప్రముఖులే. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు వచ్చినంత మాత్రాన మన టాలీవుడ్కు అంతర్జాతీయ గుర్తింపు వచ్చిందని అనుకోలేము. మొదటి నుంచి కూడా సినీ ప్రముఖులే అంతర్జాతీయ ఖ్యాతిగంచిన వారు. నిన్నటికి నిన్న మెగాస్టార్ చిరంజీవికి గిన్నిస్ బుక్ రికార్డు వచ్చింది. ఇది తెలుగు ప్రజలందరికీ గర్వకారణం. అయితే ఎప్పటి నుంచో అంతర్జాతీయ ఖ్యాతి పొందిన వారి గురించి ఇప్పుడు చర్చించుకుందాం. విజయ్ నిర్మల బాలనటిగా కెరియర్ ప్రారంభించి సినీ రంగంలో వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకొని హీరోయిన్గా, దర్శకురాలిగా, నిర్మాతగా తన సత్తా చాటి బహుముఖ ప్రజ్ఞశాలి. రంగుల రత్నం చిత్రం ద్వారా హీరోయిన్గా అరంగేట్రం చేశారు. నటించిన తొలి చిత్రంతోనే ఉత్తమ నటిగా నంది అవార్డును అందుకున్నారు. ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళగా నిలిచింది. 1971లో దర్శకత్వ బాధ్యతలు చేపట్టి తొలిసారిగా మీనా చిత్రాన్ని తెరకెక్కించారు. 44 చిత్రాలకు దర్శకత్వం వహించిన విజయ నిర్మల అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళగా గిన్నిస్ బుక్ రికార్డు సాధించారు. బ్రహ్మానందం ప్రఖ్యాత తెలుగు హాస్య నటుడు కన్నేగంటి బ్రహ్మానందం ఆహనా పెళ్ళంట సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం చేశాడు. తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులకు కడుపుబ్బా నవ్వించి సినీ అభిమానులు చిరస్థాయిగా నిలిచారు. 2009లో భారత ప్రభుత్వం పద్మశ్రీతో ఆయనను సత్కరించింది. ఉత్తమ హాస్య నటుడిగా 5 నంది పురస్కారాలు, 1 ఫిలింఫేర్ అవార్డు, 6 సినీ మా అవార్డులు, 3 సైమా పురస్కారాలను అందుకున్నారు. వివిధ భాషల్లో 1250కి పైగా సినిమాల్లో నటించి 2010లో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులోకి ఎక్కాడు. రామానాయుడు ప్రముఖ నిర్మాత, తెలుగు సినీ నటుడు దగ్గుబాటి రామానాయుడుకి 2010లో సెప్టెంబర్ 9న భారత ప్రభుత్వం దాదాసాహెబ్ ఫల్కే పురస్కారాన్ని ప్రకటించింది. తన పెద్ద కుమారుడు సురేష్ బాబు పేరున సురేష్ ప్రొడక్షన్ ప్రారంభించి 1964లో ఎన్టీఆర్ కథానాయకుడిగా రాముడు భీముడు చిత్రాన్ని నిర్మించి అఖండ విజయాన్ని అందుకున్నారు. 1999లో ఉత్తమ జాతీయ చలనచిత్ర పురస్కారం అందుకున్నారు. ఇక 2013లో పద్మ విభూషణ్ అవార్డును భారత ప్రభుత్వం అందించింది. ఒకే వ్యక్తి 100 చిత్రాలను నిర్మించి ప్రపంచ రికార్డు సృష్టించిన నిర్మాతగా దగ్గుబాటి రామానాయుడు గిన్నిస్ బుక్ రికార్డులో చోటు సంపాదించుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవి నేటి యువతరం హీరోలతో పోటీ పడుతూ ఇప్పటికే ఎన్నో అవార్డులు, రివార్డులు సొంతం చేసుకున్నారు. ఇప్పుడు తాజాగా మెగాస్టార్ చిరంజీవి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో కూడా స్థానం సంపాదించుకోవడంతో ఆయన అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. భారతీయ చలనచిత్ర రంగంలో ప్రోలిఫిక్ ఫిలిం స్టార్గా గిన్నిస్ రికార్డును చిరంజీవి అందుకున్నారు. 45 ఏళ్ల సినీ కెరియర్లో 156 చిత్రాల్లో చిరంజీవి నటించారు. ఇప్పటి వరకు 537 పాటలలో 24,000 డ్యాన్స్ మూమెంట్స్ చేసినందుకు గాను చిరంజీవికి ఈ అవార్డు దక్కింది. అమితాబ్ బచ్చన్ అత్యధిక చలనచిత్రాల్లో లీడింగ్ యాక్టర్గా నటించిన నటుడిగా, అత్యధిక సంఖ్యలో పాటలు పాడిన సినీ నటుడిగా ఆయన పేరు సంపాదించుకున్నారు. 50 ఏళ్లకు పైగా సుదీర్ఘ కెరియర్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న నటుడిగా అత్యధిక అవార్డులు, దాదాపు 145 అవార్డులు గెలుచుకున్న స్టార్గా అమితాబ్ బచ్చన్ తన పేరును గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో సుస్థిరం చేసుకున్నారు. షారుఖ్ ఖాన్ ప్రపంచంలోనే అత్యధిక మంది 1 బిలియన్ కంటే ఎక్కువ మంది అభిమానులు ఉన్న స్టార్గా షారుఖ్ ఖాన్ పేరు సంపాదించుకున్నారు. చెన్నై ఎక్స్ప్రెస్ మూవీతో భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన రికార్డ్ నెలకొల్పారు. విదేశాల్లో అత్యంత విజయవంతమైన భారతీయ చలనచిత్ర నటుడిగా మరో రికార్డు సాధించి తన పేరును గిన్నిస్ బుక్ రికార్డులో లిఖించుకున్నారు. సల్మాన్ ఖాన్ వరుసగా 10 సినిమాలతో సల్మాన్ ఖాన్ 100 కోట్ల రూపాయలను కొల్లగొట్టారు. 100 కోట్ల సినిమాలు చేసిన హీరోగా సల్మాన్ ఖాన్ రికార్డు సాధించాడు. భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం బజరంగి భాయిజాన్తో మరో రికార్డు సాధించి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుకు ఎక్కారు. రజనీకాంత్ చలనచిత్ర రంగానికి రజనీకాంత్ చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం 2000 సంవత్సరంలో పద్మభూషణ్ పురస్కారాన్ని, 2016లో పద్మ విభూషణ్ పురస్కారాన్ని బహుకరించింది. 1 జాతీయ పురస్కారం, 7 సార్లు తమిళనాడు చలనచిత్ర పురస్కారాలు, 1 నంది పురస్కారం, 1 ఫిలింఫేర్ పురస్కారంతో పాటు ఇంకా ఎన్నో పురస్కారాలు తలైవా అందుకున్నారు. 100 కంటే ఎక్కువ అభిమాన సంఘాలు ఉన్న భారతీయ చలనచిత్ర నటుడిగా తలైవా రజనీకాంత్ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో తన పేరును లిఖించుకున్నారు.
కమల్ హాసన్. అత్యధిక అవార్డులు గెలుచుకున్న భారతీయ నటుడిగా కమల్ హాసన్ పేరు ప్రఖ్యాతులు సాధించారు. అత్యధిక భాషల్లో డబ్ చేసిన 18 సినిమాల్లో కమల్ హాసన్ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులోకి ఎక్కారు.